ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నా పేరు పావని. ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన రామలక్ష్మి వెల్లడి. తెలుగుదేశం పార్టీ రూపొందించిన సూపర్ 6 పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. టీడీపీ జనసేన కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సూచన. వాహనదారుల నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్ హెచ్చరిక. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 5వ సచివాలయంకు సంబంధించిన నవరత్నాలు పేదలందరికీ ఇల్లు లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ కార్యక్రమం శనివారం నిర్వహించారు. పట్టణంలోని రామచంద్రపురం సచివాలయం వద్ద జరిగిన ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ముప్పిడి వీరాంజనేయులు, కౌన్సిలర్ టిపిఎన్ చంద్రరావుతో కలిసి చైర్పర్సన్లు ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేద ప్రజలకు ఇంటి స్థలాలు కేటాయించడంతో పాటుగా రిజిస్ట్రేషన్ పట్టాలు కూడా అందించిన ఘనత సీఎం జగన్ కే దక్కుతుందని అన్నారు. పేద ప్రజల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రి చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ వెంకటరమణ, డిప్యూటీ తహసీల్దార్ రమేష్, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికెల అచ్యుతరామయ్య, నాయకులు బత్తన చిన్న, కోటపాటి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి పేదవాడికి కూడా ఇల్లు ఉండాలి, లక్షాధికారిలాగా ఉండాలని ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇల్లు 1000 కోట్లు లక్షలో పెట్టి ఇచ్చారు. మా జగన్మోహన్ రెడ్డి గారు ఇయే కాదు, అమ్మఒడి కాదని, చెయ్యూత కానీ, ఇలా ఆరోగ్యాన్ని ఈ ఇళ్ళను కూడా ఇచ్చారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకుని కోరుకోవాలని కోరుకుంటున్నాను. ఈ దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా 31 లక్షల ఇంటి స్థలాలు అక్క చెల్లెమ్మల పేరు మీద ఇచ్చిన ముఖ్యమంత్రి దేశంలో ఎవరు లేరు, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున దేశంలో ఎక్కడా లేని విధంగా 21 లక్షల ఇళ్లు కట్టించింది జగన్ అన్న అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత ఈ రాష్ట్రంలో పేద ప్రజలు ఎవరు కూడా ఇల్లు లేని పేదలు ఎవరు ఉండకూడదు. తన తండ్రి ఆ రోజుల్లో ఏ విధంగా అయితే 40 లక్షల ఇంటి స్థలాలు ఇచ్చి, ఇల్లు పట్టాలు ఇచ్చి బాటగంగానమ్మ గుడి ఏరియా లాంటి ఒక మహోత్తరమైన పట్టణాలు నిర్మించారు. అదే విధంగా నా తండ్రి స్థానంలో నేనుండి ఈ రోజున పేదలందరికీ ఇల్లు ఇవ్వాలని చెప్పి ఈ రోజున L1, L2, L3, L4 చొప్పున 2207 ఇంటి స్థలాలు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నా అక్క చెల్లెమ్మలు ఏ అవసరానికైనా ఉపయోగించుకోవడం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి స్థలాలు కొని ఒక గ్రామాలని సృష్టించి ఆయన మనందరి కోసం ఈ సొంతింటి ఇల్లు కల నెరవేర్చడం కోసం మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు. పట్టా కాకుండా రిజిస్ట్రేషన్ కూడా చేసి ఇచ్చారు. ఈ రిజిస్ట్రేషన్ ఎందుకంటే మీకు ఏ అవసరానికన్నా బ్యాంక్ వెళ్ళి మీ పిల్లల చదువుల కోసం, మీ పిల్లల ఉన్నత ఉద్యోగం కోసం, లేకపోతే మీ అమ్మాయి పెళ్లి కోసం మీకు అండగా ఉండాలి. బ్యాంక్ తీసుకెళ్లి లోన్ తీసుకుంటే మీ కష్టాలు గట్టెక్కుతాయని తపనతోటి రిజిస్ట్రేషన్ కూడా చేసి మీకు సొంత ఇంటి కల మీకు మీ ఇంటికి పట్టా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇచ్చాడు ఆయన. తెలుగుదేశం పార్టీ రూపొందించిన సూపర్ 6 పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని టీడీపీ జనసేన కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్లస్టర్ బూత్ ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న రోషన్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమానికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సూపర్ 6 పథకాలను రూపొందించారని అన్నారు. వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అదే విధంగా రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేనను అధికారంలోకి తీసుకువచ్చేందుకు ప్రతి కార్యకర్త కష్టపడి పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గంటామురళి, టీడీపీ పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ, ప్రధాన కార్యదర్శి తూటిగుంట రాము, మున్సిపల్ కౌన్సిలర్లు కరటూరి రమాదేవి, నంబూరి రామచంద్రరాజు, నాయకులు పెనుమర్తి రామకుమార్, పగడం సౌభాగ్యవతి, చిట్రోజు తాతాజీ, బొబ్బల రాజుపాల్ తదితరులు పాల్గొన్నారు. క్యాంపెయినింగ్ చింతలపూడి, లింగపాలెం కలిపి ఉదయం మేము అది స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు జంగారెడ్డి టౌన్ లో ఈ శంకరాభం క్యాంపెయిన్ లాంచ్ చేసాం. ఇక్కడ భవిష్యత్తు గ్యారంటీ చింతలపూడి నియోజకవర్గం మరి టాప్ 1 పొజిషన్ లో నిల్చుంది. మరి దానికి కష్టపడ్డ ప్రతి ఒక్క క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జెస్ అందరూ కూడా నాకు ధన్యవాదములు. మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శంకరాభం అనేది సూపర్ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో
అవి ప్రజల్లోకి మరొకసారి తీసుకెళ్ళి మరి వారి 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 దగ్గర నుంచి మరి ఏదైతే ఇన్ఫర్మేషన్ ఇంతకుముందు మనం తీసుకున్నామో అది మళ్ళీ మనం రిజిస్టర్ చేసి వారికి మరొకసారి సూపర్ 6 పథకాలని ఇంటిని తీసుకెళ్లి చెప్పడమే ఈ శంకరరావు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మళ్ళీ ఎందుకు చేస్తున్నామంటే మనకి భవిష్యత్ గ్యారంటీ ఈ సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి చాలా బాగా వెళ్ళింది. అటు వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లు పెట్టి మరి ఓటర్లను ఇన్ఫ్లుయెన్స్ చేయాలని చూస్తుంది. మరి తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ మరి ప్రజలకి ఏవైతే సంక్షేమ పథకాలు ఇస్తే మేలు జరుగుతుందో వాటి మీద మరి ఫోకస్ పెట్టి ఇంకా ఎక్కువగా ప్రజలకు అందాలని చెప్పి అవి శంకరరావు పేరుతో తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. మరి దీనికి వాలంటీర్స్ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులు కార్యకర్తలు అలాగే క్లస్టర్ యూనిట్ బూత్ కప్స్ ఇన్ఛార్జెస్ అంతా కూడా మరి ఈ రోజున కలిసి మేము మీటింగ్ పెట్టుకున్నాము. దీని కార్యాచరణ ఏంటనేది పెద్దలతో మాట్లాడి మరి ఎలా చేస్తే బాగుంటుందని మాట్లాడినప్పుడు అందరి నుంచి మంచి స్పందన వచ్చింది. ఇది ఇంటికి తిరిగి ఈ యొక్క శంకరరావంలో ఉన్న సూపర్ 6 పథకాలతో పాటు ఓటర్ వెరిఫికేషన్ కూడా చేస్తామని కప్ ఇన్ఛార్జెస్ చెప్పారు. సో ఇది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు తెలుగుదేశం జనసేన ఉమ్మడి పార్టీ మరి ఇవి ఏదైతే ఇంట్రడ్యూస్ చేసిందో సూపర్ 6 పథకాలు ఇవి రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రోజు ఎంత కష్టపడుతున్నామో రేపు ప్రతి ఒక్క ఇంటికి మన అవసరమైన వారికి ఈ పథకాలు డెఫినెట్ గా వెళ్తాయి. సూపర్ 6 పథకాలు అనేవి డెఫినెట్ గా బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనేది మరి ప్రజలు నమ్ముతున్నారు. ఇంకా తీసుకెళ్లి ఇంకా చైతన్యవంతులు చేయాలనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. వాహనదారుల నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని, లేని పక్షంలో చర్యలు తప్పవని జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్ హెచ్చరించారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని మసీద్ సెంటర్ లో ఆయన వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో భాగంగా వాహనదారుల యొక్క ధృవీకరణ పత్రాలు పరిశీలించి నిబంధనలు పాటించిన వారికి అపరాధ రుసుము విధించారు. ఈ విధంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపరాదని, ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని అన్నారు. మైనర్లు రోడ్డు ప్రమాదం చేస్తే వారితో పాటుగా వాహనదారులపై కూడా కేసులు నమోదవుతాయని స్పష్టం చేశారు. ఈరోజు ఈ మన జంగారెడ్డిగూడెం పట్టణంలో ఎవరైతే ట్రాఫిక్ నియమాలను పాటించకుండా, ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా, సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనదారులు ఉన్నారో వాటిని చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా దాదాపు 20 వాహనాలు చెక్ చేసి వాళ్ళందరూ కూడా డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి, అలాగే హెల్మెట్ ధరించడం వాళ్ళకి ఫైన్లు విధించడం జరిగింది. అలాగే ఈ సందర్భంగా ఈ పట్టణ ప్రజలకు తెలియజేసేది ఏంటనగా ట్రాఫిక్ నియమాలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తూ ఆ హెల్మెట్ అనేది మనకి సేఫ్టీ కోసం, సేఫ్టీ యాంగిల్ ఏదో మనం పైన వేస్తామని చెప్పి ధరించడం కాకుండా మన ఫ్యామిలీకి మన ఒక పర్సన్ ఎంత ఇంపార్టెంటో ఆ విధంగా హెల్మెట్ కూడా అంతే విధంగా ధరించాలి. దానివల్ల యాక్సిడెంట్ ప్రమాదాలు అయినప్పుడు చాలాసార్లు హెడ్ ఇంజరీ వల్ల చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించండి. అలాగే తాగి డ్రైవ్ చేసే వాళ్ళపైన కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుంది. తాగి డ్రైవ్ చేస్తే గౌరవ కోర్టు వారు 10,000 రూపాయల వరకు ఫైన్ విధించడం జరుగుతుంది. కాబట్టి మీరు కష్టపడి సంపాదించిన డబ్బుల్ని ఇలా తాగి డ్రైవ్ చేయడం వల్ల దానికి ఫైన్ కట్టుకునే ఇలాంటివి ఉంటాయి. కాబట్టి మద్యం సేవించి వాహనాలు నడపకూడదని చెప్పి తెలియజేస్తున్నాము. అలాగే మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల వాళ్ళ బండి యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఫైన్లు వేయడం జరుగుతుంది. ఈ మైనర్లు వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ లేని ఏజ్ అది, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉండరు. మైనర్లు డ్రైవ్ చేయడం వల్ల ఏదైనా యాక్సిడెంట్ చేసినా బండి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ముద్దాయిగా చేర్చడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మీ తల్లిదండ్రులు అందరూ గమనించాలి. ఇప్పుడు పరీక్షలు జరుగుతున్నాయి. పరీక్షలు అని చెప్పి హడావిడిగా ఈ మైనర్లు బండి వేసుకొని వస్తున్నారు. సో మైనర్లు ఎవరికి బండిలో ఇవ్వద్దు, వాళ్ళు ఎవరు కూడా డ్రైవింగ్ చేయొద్దు. మీరే మీ పిల్లల్ని ఎక్కించుకొని కాలేజ్ దగ్గర కానీ స్కూల్ దగ్గర కానీ దించాలి. మైనర్ డ్రైవింగ్ చేసి యాక్సిడెంట్ చేస్తే మాత్రం యజమాని ఎవరైతే ఉన్నారో వెహికల్కి వాళ్ళు కూడా ముద్దాయి కింద అవుతారని తెలియజేస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా ట్రాఫిక్ నిబంధనలు పాటించి సేఫ్గా ఇంటికి చేరాల్సిందిగా తెలియజేస్తున్నాం. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. శనివారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో పాటుగా మాఘ పౌర్ణమి కావడంతో స్వామివారికి ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం దాతల సహకారంతో భక్తులకు ఆలయ ప్రతినిధులు అన్నసమారాధన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు మాట్లాడారు. గోకుల తిరుమల పారిజాతగిరిలో జరిగే ప్రత్యేక పూజల్లో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకోవాలని కోరారు. మార్చి 8వ తేదీన శివరాత్రి సందర్భంగా ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుపుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి మానికల రాంబాబు, దత్తాత్రేయ తదితరులు పాల్గొన్నారు. శ్రీమద్
वेंकटेश्वर स्वामिनः नमः चिरंजीवनः दिनेश भरावनामदेस्य सह कुटुंबानां असर्वादमानस्य जय कार्तिक नामदेस्य सह कुटुंबानां श्याप्यै सर्वश्रीच्यै सर्वमेव तेनाप्नोति सर्वं श्रीमद्वेंकटेश्वर स्वामिनः गोविंदा लक्ष्मी वेंकटरमण गोविंदा గోకుల్ తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమాలు ప్రారంభించడం జరిగింది. అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన అనంతరం ఆలయానికి వచ్చిన దర్శన భక్తులు అందరికీ కూడా హారతి మరియు సర్వదర్శనము అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అదేవిధంగా విరివిగా ముహూర్తాలు ఉండటంతో నూతన వధూవరులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా దాతల యొక్క సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా మన ఆలయంలో ప్రతి శనివారం నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు శనివారం కూడా విశేష సంఖ్యలో భక్తులకి అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరిగింది. ఈ నెల 8వ తేదీ శుక్రవారం మరియు శివరాత్రి మరియు శ్రవణ నక్షత్ర సందర్భంగా స్వామివారి యొక్క ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసునికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్న భక్తులంతా కూడా శ్రవణ నక్షత్ర సందర్భంగా మార్చి 8వ తేదీ నాడు జరిగే ఈ కళ్యాణంలో పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానం అభివృద్ధికి సహకరిస్తున్న దాతలకు ఆలయ కార్యనిర్వహణాధికారి అప్పల కొండలరావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయ నిర్మాణానికి ప్రముఖ పట్టణ ప్రముఖులు చిన్ని రామసత్యనారాయణ 1,116,000 రూపాయలు, వైఎస్ఆర్సీపీ నాయకులు బీబీఆర్ చౌదరి 1,116,000 రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి మాట్లాడుతూ ఈ ఆలయ అభివృద్ధికి దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి చైర్మన్ పాలమర్తి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పునర్నిర్మాణంకు సీజీఎఫ్ నిధుల నుండి 66,66,000 రూపాయలు మంజూరు చేశారు. మన దేవాలయం నిధుల నుండి కానీ దాతల నుండి కానీ సేకరించి 33,34,000 రూపాయలు అవసరమని మీకు గతంలో చెప్పిన మాట వాస్తవం. మా చైర్మన్ గారు అయిన పాములపర్తి శ్రీనివాస్ గారు, అర్చకులు, సిబ్బంది సమిష్టిగా దాతల నుండి విరాళాలు కోరుచున్నాం. ఈ రోజున వైసీపీ పార్టీ రాష్ట్ర నాయకులు జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు శ్రీ బీవీఆర్ చౌదరి గారు, వారి కుటుంబ సభ్యులు 1,116,000 రూపాయలు విరాళంగా ఇచ్చున్నారు. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా శ్రీ సీతారామస్వామి దేవాలయం పునర్నిర్మాణంకు మ్యాచింగ్ గ్రాంట్ కి తమ వంతుగా విరాళాలు అందజేసి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము
రెట్టింపు, ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత, బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం ఏరియా, నాగులగూడెం రోడ్లో ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్ వారి సుంకర శ్రీనివాసరావు గారి మరో వెంచర్ శ్రీనివాస టౌన్షిప్. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, 40 అడుగుల తారు రోడ్లు, స్ట్రీట్ లైటింగ్, ఈస్ట్ మరియు వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు, డ్రైనేజ్ సదుపాయం, ఎవెన్యూ ప్లాంటేషన్, త్రాగునీటి సదుపాయం. జంగారెడ్డిగూడెం బస్ స్టాండ్ మరియు షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్ నుండి కేవలం 5 నిమిషాల ప్రయాణంలో మా సైట్ కు చేరుకోగలరు. అప్లాండ్ ఏరియాలోనే మొట్టమొదటిసారిగా 200 గజాల ప్లాట్ కేవలం 11 లక్షల రూపాయలు మాత్రమే. ఈ అవకాశం కొద్ది రోజులు మాత్రమే. బ్యాంక్ లోన్ సదుపాయం కలదు. 35 లక్షల రూపాయలకి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ కట్టించి ఇవ్వబడును. మా అడ్రస్ ఎస్ఎస్ఆర్ రియల్ ఎస్టేట్, పేరంపేట రోడ్, మారుతినగర్, వినాయక గుడి ప్రక్కన, జంగారెడ్డిగూడెం. కాంటాక్ట్ సుంకర శ్రీనివాసరావు. ఫోన్ నంబర్స్ 9949484249 and 7893129666. శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్, డాక్టర్ ఎం గోపీకృష్ణ, ఎంబీబీఎస్, ఎండి, డివిఎల్, చర్మ, లెప్రసీ మరియు సుఖ వ్యాధుల నిపుణులు. సోమవారం నుండి శనివారం వరకు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు, తిరిగి సాయంత్రం 5:30 నుండి రాత్రి 7:30 వరకు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అన్ని రకాల చర్మ సంబంధమైన సమస్యలు, ఎలర్జీలు, గజ్జి, తామర, బొల్లి, సోరియాసిస్, గోర్ల సమస్యలు, శరీరంపై మరియు నోటిలో పుండ్లు, మొటిమలు, చుండ్రు, పేనుకొరుకుడు, వెంట్రుకల సమస్యలు, ముఖంపై తెల్లని, నల్లని మచ్చలు, హెచ్ఐవి, సుఖ వ్యాధులు మొదలగు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యుత్తమ వైద్య చికిత్సలు ప్రతిరోజు అందుబాటులో కలవు. మన జంగారెడ్డిగూడెం పట్టణం నందు అన్ని రకాల చర్మ వ్యాధులకు అత్యాధునికమైన పరికరాలచే నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీ బాలాజీ చర్మ వ్యాధుల హాస్పిటల్. కెమికల్ పీలింగ్, ఈ ప్రక్రియతో ముఖంపై వచ్చు మొటిమలు, నల్లని మచ్చలను తొలగించబడును. ఎలక్ట్రోకాటరీ ద్వారా సూర్యుడికాయలు, ఆనెలు నొప్పి లేకుండా తొలగించబడును. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, పలుచగా ఉన్న వెంట్రుకలకు మరియు ముఖంపై గుంతలకు పిఆర్పి చికిత్స ద్వారా నయం చేయబడును. డెర్మా రోలర్, మొటిమల వల్ల వచ్చే రంధ్రాలకు డెర్మా రోలర్ ద్వారా చికిత్స చేయబడును. వివరాలకు ఫోన్ నంబర్ 7799555749. మా అడ్రస్ బంగారం షాపుల లైన్, మునసపు గారి వీధి, మసీదు సెంటర్, అస్పారావుపేట రోడ్, జంగారెడ్డిగూడెం, ఏలూరు జిల్లా. వెల్కమ్ బ్యాక్. ఏలూరు జిల్లాలో గత వారం రోజుల్లో ఓటర్ చేర్పులు, మార్పులకు, తొలగింపులకు సంబంధించి 7,773 దరఖాస్తులు పరిష్కరించామని, మరో 3,752 పరిష్కార దశలో ఉన్నాయని
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా కలెక్టర్ కు తెలిపారు. విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఫారంల తొలగింపులకు, ఏపీ కార్డుల ముద్రణ, పంపిణీ స్థితి, శిక్షణ కార్యక్రమాలు, ఫిర్యాదులు, ప్రతికూల వార్తలు, టీఈఎంపీ జిల్లా కంట్రోల్ రూమ్, సోషల్ మీడియా సెల్ ఏర్పాటు, ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ, నివేదిక నిర్వహణ వ్యవస్థ, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల నుండి నోడల్ అధికారుల నియామకం తదితర అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ బి లావణ్యవేణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజ, నూజివీడు, జంగారెడ్డిగూడెం ఆర్డీఓలు వై భవానీ శంకరి, కే అద్దయ్య తదితరులు పాల్గొన్నారు. కేసుల దర్యాప్తులో అలసత్వం వహించకుండా సాక్ష్యాధారాలు సేకరించాలని జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి సూచించారు. ఏలూరు జిల్లాలోని పోలీస్ కార్యాలయ సమావేశంలో పోక్సో, ఎన్డీపీఎస్, జువైనల్ యాక్ట్లపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో ఎస్పీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తప్పు చేసిన వాళ్ళు చట్టం నుంచి తప్పించుకోవడానికి వీలేదని అన్నారు. కావున సిబ్బంది కష్టపడి పనిచేయాలని సూచించారు. అదే విధంగా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ జి స్వరూపారాణి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ మన ఏలూరు గవర్నమెంట్ న్యాయమూర్తులందరూ కూడా ఈ అర్స్పై వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వాళ్ళకి పోక్సో కేసు మీద, ఎన్డీపీఎస్ కేసు మీద, అలాగే విక్టిమ్ కాంపెన్సేషన్ మీద అవగాహన కల్పించడానికి చేసిన ప్రయత్నం శ్లాఘనీయం. వాళ్ళు మన దగ్గరికి వచ్చి మనకి ట్రైనింగ్ కూడా అనేది చాలా గొప్ప విషయం. సో మన గవర్నమెంట్ న్యాయమూర్తులు చూపిస్తున్న ఈ ఇంట్రెస్ట్ సగమన్నా కూడా మనం చూపించినట్లయితే మనం విక్టిమ్స్కి న్యాయం చేయగలుగుతాం. ఎస్పెషల్లీ ఈ పోక్సో కేసులు ఈ మధ్య పెరిగిపోతున్నాయి. మనం అవేర్నెస్ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాము, అయినా కానీ పెరిగిపోతున్నాయి. ఎస్పెషల్లీ ఈ పోక్సో కేసుల్లో ఆడపిల్లలు తల్లిదండ్రులు మైనర్గా మిస్ అయినప్పుడు అది కిడ్నాప్ కింద మనం ఏం చేయాలి, ఆ అమ్మాయిని వెంటనే వెతికి పట్టుకోవాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. కాబట్టి ఏదైనా మైనర్ మిస్సింగ్ కంప్లైంట్ వచ్చినప్పుడు దాని వల్ల కిడ్నాప్ కింద ట్రీట్ చేసి ఇమీడియట్ యాక్షన్ తీసుకొని టీమ్స్ని పంపించి ఆ పాపని మనం రెస్క్యూ చేయాలి. ఎట్ ద సేమ్ టైం ఆ తల్లిదండ్రుల బాధ కూడా మనం అర్థం చేసుకొని వాళ్ళని నిర్లక్ష్యంగా మాట్లాడకుండా అలాగా గొడవగా మాట్లాడాలి. ఒక విషయం పెట్టుకోవాలి, మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. దురదృష్టవశాలు మన ఇంటి ఆడపిల్ల మిస్ అయితే ఎట్లా రెస్పాండ్ అవుతామో, ఏ ఇంటి ఆడపిల్ల మిస్ అయినా మనం అట్లానే రెస్పాండ్ అవుతాం. అలాగే ఆ ప్రొసీజర్ వెంటనే కొన్నిసార్లు సెక్షన్స్ కంప్లీట్ చూస్తూ ఉంటారు. 6 వేయాలా, 12 వేయాలా, 4 చేయాలా, 5 చేయాలా ఇట్లాంటివన్నీ. సో దీన్ని కొంచెం మనసు పెట్టి ఎస్పెషల్లీ ఎస్హెచ్ఓస్ మీరే కాబట్టి ఫస్ట్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఏవైతే డిఎస్పీ పెడుతుంది అప్పటికి మీరు గ్రౌండ్ లెవెల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తుంటారు. ఈ ఇన్వెస్టిగేషన్ మీద డిఎస్పీ గారు కూడా ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ చేస్తారు. కాబట్టి ఎఫ్ఐఆర్ స్టేజ్లో ప్రాపర్ సెక్షన్స్లో వేయడం, స్టేట్మెంట్ ప్రాపర్గా రికార్డ్ చేయించడం, ఆ ప్రొసీజర్ ఏదైతే ఉందో మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ సెషన్లో మీరు జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మన గవర్నమెంట్ న్యాయమూర్తుల్లో రానున్న ఎన్నికల నేపథ్యంలో నియమింపబడిన సెక్టార్ అధికారులు తమ పరిధిలోని ప్రతి పోలింగ్ కేంద్రాన్ని వ్యక్తిగతంగా సందర్శించి వస్తువులను, ప్రతికూల అనుకూలతలను పరిశీలించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి పేర్కొన్నారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సెక్టార్ ఆఫీసర్లు, సెక్టార్ పోలీసు ఆఫీసర్లు శిక్షణ కార్యక్రమంలో జేసీ లావణ్యవేణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో సెక్టార్ అధికారుల భూమిక ఎంతో బాధ్యతాయుక్తంతో కూడిందని అన్నారు. తమ పరిధిలోని సోషల్, కమ్యూనిటీ, పొలిటికల్, లా అండ్ ఆర్డర్ పరిస్థితులు ఎలాగున్నాయో పరిశీలించాలని ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డి పుష్పమణి, ఐటీడీఏ పీఓ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. వారికి ఇన్పుట్స్ అంటే వేరియస్ సోర్సెస్ నుంచి అది మిమ్మల్ని క్రాస్ వెరిఫై చేయటం లేదు, కానీ వారికి వచ్చిన జిల్లా మళ్ళీ పాత్రలను అట్లే మక్కి పెట్టి కంప్యూటర్ సిస్టంలో రెడీ చేసుకోండి. నెక్స్ట్ మిగతా కి ఎక్కడ డ్యూటీ పడ్డాదో ఇంకా తెలియదు, మీకైతే తెలిసిపోయింది. పోలింగ్ స్టేషన్లో నేను అది ఇంకా లాస్ట్లో చెప్తా ఉంటున్నాను. మెన్ స్టాఫ్ అయినా పోలింగ్ స్టేషన్లోనే పడుకోవాలి. ప్రిసైడింగ్ ఆఫీసర్ గారికి అందరికీ కూడా చెప్పండి, వారు ఏదో ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలని చోట్ల పడుకున్నట్లుగా ఇన్షూర్ చేయండి. ఫ్యాన్ చేస్తున్నారు, మోటార్ సైకిల్ అక్కడికి వెళ్ళి వచ్చినప్పుడు మధ్యలో యాక్సిడెంట్ అయింది, అటెండెన్స్ పెట్టారు కదా, మనం గౌరవించాం. టైర్ బరస్ట్ అయింది మోటార్ సైకిల్, లేదా టైర్ పొద్దున్న స్పీడ్ గా వస్తున్నారు జరిగిందా లేదా
you have to ensure for the mock poll. After that, commencement of the poll. అన్ని చోట్ల కూడా పోల్ కమెన్స్ అవ్వాలి. కమెన్స్ అయిన తర్వాత what is the poll percentage? సో ఇదంతా కూడా ప్రాపర్ గా జరగాలి అంటే వాట్ యూ థింక్ ఇస్ నేను వెళ్ళాను, అకంపెనీ అయ్యాను, పోలింగ్ జరిగిందా లేదా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అని కాదు. సో వాట్ ఈస్ యువర్ రోల్ అంటే యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ అబౌట్ ద ఈవీఎంస్ తెలిసి ఉండాలి. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద ప్రిసైడింగ్ ఆఫీసర్ తెలిసి ఉండాలి. అండ్ వాట్ ఆర్ ద స్టాట్యూటరీ కవర్స్ దట్ హ్యావ్ టు బి సబ్మిటెడ్ బై ద ప్రిసైడింగ్ ఆఫీసర్ అనేది కూడా తెలిసి ఉండాలి. ఇవన్నీ తెలిస్తేనే దెన్ యూ కెన్ డూ యువర్ వర్క్ పర్ఫెక్ట్లీ. ఇప్పుడు మీకు అక్కడ వెళ్ళిన తర్వాత ఈవీఎం ఆపరేషన్ లో ప్రిసైడింగ్ ఆఫీసర్ ఈస్ నాట్ అవేర్ ఆఫ్ దట్ సమ్ టెక్నికల్ ఇష్యూస్ ఆర్ టెక్నికల్ ఎర్రర్స్ అనుకున్నప్పుడు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. నాట్ ఓన్లీ ద టెక్నికల్ ఎర్రర్స్, ఎనీథింగ్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్. పేదల సొంతింటి కలలను సీఎం జగన్ సాయంతో సహకారం చేసుకున్నారని పోలవరం ఎమ్మెల్యే తెలం బాలరాజు తెలిపారు. పోలవరం మండలంలో పలు అభివృద్ధి శంకుస్థాపన కార్యక్రమాలతో ఎమ్మెల్యే పాల్గొన్నారు. పలు గ్రామాలలో నిర్మాణాలు పూర్తయిన ప్రభుత్వ భవనాలను ప్రారంభించారు. అదేవిధంగా 4,67,00,000 రూపాయలతో కొత్త భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. జిల్లెళ్లగూడెం గ్రామంలోని లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కారుమూరి సునీల్ కుమార్, పోలవరం సమన్వయకర్త తెల్లం రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. సైడ్ లాగండి వచ్చేసి సార్ ఇక్కడేనా నాగరాజు రాలేదా? వచ్చారమ్మా సార్ ఒక నిమిషం అక్క. విజయ ఆదిలక్ష్మి, వైలా ఆదిలక్ష్మి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పేద ప్రజల సొంత ఇంటి కలను సాకారం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి వెల్లడి. తెలుగుదేశం పార్టీ రూపొందించిన సూపర్ 6 పథకాలపై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. టీడీపీ జనసేన కూటమి చింతలపూడి అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ సూచన. వాహనదారుల నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవు. జంగారెడ్డిగూడెం ఎస్ఐ జ్యోతి బస్ హెచ్చరిక. భక్తులతో కిటకిటలాడిన గోకుల తిరుమల పారిజాతగిరి, స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.